శుక్రవారం హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా పాట్నా వార్స్ యూపీఏద తలపడింది. ఈ మ్యాచ్లో పాట్నా పైలట్స్ యూపీఏదాపై 34-31 3 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. అంకిత్ 5 టాకిల్ పాయింట్ చేయగా బాబు ఎం 4 టాకిల్ పాయింట్ చేసి డిఫెన్స్లో ఈరోజు పాట్నా పైలట్స్కు యూపీఏదాకు ఉన్న తేడా ఏంటో రుజువు చూపించారు. పాట్నా పైలట్స్కు పటిష్టంగా ప్రారంభించినప్పటికీ సందీప్ కుమార్ 3 నిమిషాల వ్యవధిలోనే తన మల్టీ పాయింట్ రైడ్ను ప్రారంభించే సమయానికి యూపీఏగా అప్పటికే ఇబ్బందుల్లో ఉంది. సీజన్లో జరిగినట్లు ప్రదీప్ నర్వాల్ సగం వరకు పోరాడిన దాని ద్వారా కేవలం ఒక్క రైడ్ పాయింట్ మాత్రమే సాధించాడు. రెండు వైపులా మధ్య ఏదైనా తేడా ఉందంటే అది డిఫెన్స్ మాత్రమే. మరియు పాట్నా పైలట్స్ దాంతో మెరుగ్గా రాణిస్తుంది. మరియు వారు 6వ నిమిషంలో గేమ్లో మొదటిసారి యూపీఏదాను ఆల్అౌట్ చేసి 11-4 ఆధిక్యంలోకి దూసుకువెళ్లారు. 6 పాయింట్ల ఆధిక్యంలో ఉన్న విరామానికి వెళ్ళడానికి యూపీఏదాపై ఒత్తిడిని చేశారు. యూపీ రెండో అర్ధభాగంలో ఏదాస్ డిపెండెన్స్ కొద్దిగా మెరుగుపడింది. మరియు ఒక దశలో పాట్నా పైలట్స్ 10 పాయింట్ల ఆధిక్యంలోకి దూసుకెళ్లినప్పుడు ఇతీజ్ చేసిన ఒక సూపర్ టాకిల్ రెండో ఆల్అౌట్ నమోదు చేసింది. మరియు ఈ మ్యాచ్ చివరి క్వార్టర్ మిగిలి ఉండగా వారి గేమ్లో ఉంది. యూపీఏ యొక్క ఇద్దరు డిఫెండర్స్ డూఆర్డేలో క్షణంలో అనిల్ కుమార్ విజయవంతమైన రైడ్ సాధించడంతో ఏదాస్ డిఫెన్స్ అద్భుతమైన చివరి క్వార్టర్ ప్రదర్శన చేసింది. ఒక ట్విస్ట్ ఆట చివరి నిమిషంలో వారు చాలా ఆధిక్యం నుండి వెనక్కి తగ్గించారు. అయితే యూపీపై ప్రదీప్ నర్వాల్ చేసిన రైడ్స్ ఈరోజు చాలా దారుణం అనిపించాయి. ఏదాస్ యొక్క చివరి రైడు కేవలం 20 సెకండ్లు మిగిలి ఉండగా పాట్నా పైలట్స్ 3 పాయింట్ల విజయంతో ఇది పాట్నాకు వరుసగా 10వ మ్యాచ్ విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్లో టాప్ పర్ఫార్మెన్స్ పాట్నా పైలట్స్ నుంచి ఉత్తమ రైడర్ సచిన్ 6 పాయింట్లు సాధించగా బెస్ట్ డిఫెండర్ అంకిత్ 5 టాకిల్ పాయింట్ చేశాడు. అలాగే యూపీఏదా నుంచి శివం చౌదరి 7 రైడ్ పాయింట్లు సాధించగా ఇతీష్ కుమార్ 5 టాకిల్ పాయింట్ చేశాడు. అలాగే ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ గురించి కూడా తెలుసుకుందాం. సచిన్ టోటల్ 17 రైడ్లు చేస్తే అందులో 6 టచ్ పాయింట్లు లభించాయి. 9 ఎంటీ రైడ్లు చేశాడు, 2 మాత్రమే అన్సక్సెస్ఫుల్ రైడ్ అయినవి. అలాగే నీరజ్ కుమార్ కెప్టెన్ అయినటువంటి నీరజ్ కుమార్ 1 టాకిల్ పాయింట్ చేశాడు. బాబు ఎం 4 టాకిల్ పాయింట్ చేశాడు. తిను 6 అటెంప్ట్ చేస్తే అందులో 4 సక్సెస్ అయ్యి 2 మాత్రమే ఫెయిల్ అయ్యాయి. అలాగే సందీప్ కుమార్ 4 రైడ్ పాయింట్ సాధించాడు. అందులో 3 టచ్ పాయింట్లు, 1 బోనస్ పాయింట్ ఉంది. కృష్ణన్ 3 టాకిల్ పాయింట్ సాధించాడు. అలాగే అంకిత్ 5 టాకిల్ పాయింట్ చేసి I5 సాధించి ఈరోజు మ్యాచ్ గెలవడంలో ఇతను చాలా సహాయపడ్డాడు. అంతేకాకుండా ఈ 5 టాకిల్ పాయింట్లలో 1 సూపర్ టాకిల్ కూడా ఉంది. తర్వాత రోహిత్ 2 టచ్ పాయింట్లు సాధించాడు. ఇంకా మనము యూపీఏదా గురించి తెలుసుకుంటే ప్రదీప్ నర్వాల్ ఈరోజు టోటల్ 15 రైడ్లు చేస్తే అందులో జస్ట్ 4 మాత్రమే సక్సెస్ఫుల్ రైడ్ అయ్యి 6 ఎంటీ రైడ్లు చేశాడు. 5 సార్లు అవుట్ అయ్యి పక్కకు వెళ్ళాడు. అస్సు సింగ్ 3 టాకిల్ పాయింట్ సాధించాడు. అలాగే శివం చౌదరి టోటల్ 9 రైడ్ చేస్తే అందులో 7 రైడ్ పాయింట్ సాధించాడు. అందులో 6 టచ్ పాయింట్లు ఉండగా 1 బోనస్ పాయింట్ ఉంది. తిను 4 సక్సెస్ఫుల్ రైడ్ చేశాడు. 4 సక్సెస్ఫుల్ రైడ్కి గానే 7 పాయింట్లు సాధించాడు. 1 ఎంపీ రైడు, 4 అన్సక్సెస్ఫుల్ రైడ్స్ చేశాడు. తర్వాత గగన గౌడ ఇతను టోటల్ 4 రైడ్ పాయింట్ సాధించాడు. అందులో 1 బోనస్ పాయింట్ ఉండగా 1 టచ్ పాయింట్ ఉండగా 3 బోనస్ పాయింట్లు ఉన్నవి. తర్వాత హితీష్ 5 టాకిల్ పాయింట్ సాధించాడు. అందులో ఇతను టోటల్ అటెంప్ట్ చేసిందే 6 అటెంప్ట్ చేస్తే అందులో 4 సక్సెస్ అయ్యి 2 మాత్రమే అన్సక్సెస్ అయ్యి 1 సూపర్ టాకిల్ చేశాడు. టోటల్ 90+ స్ట్రైక్ రేట్తో ఈరోజు అద్భుతం చేశాడు హితీష్. కానీ మ్యాచ్ను గెలిపించలేకపోయాడు. సుమిత్ కూడా ఈరోజు ఎవ్రీ టైం టాకిల్స్ పాయింట్స్తో ఎక్కువ పాయింట్లు తెస్తున్నటువంటి ఇతను ఈరోజు రైడింగ్లో కూడా అద్భుతం చేశాడు. టోటల్ 5 పాయింట్లు సాధించాడు. 5 పాయింట్లు 2 టచ్ పాయింట్లు, 2 బోనస్ పాయింట్లు ఉన్నవి. 1 మాత్రమే టాకిల్ పాయింట్ ఉంది. నిజంగా ఈరోజు ఇతను ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ చేసిందని చెప్పొచ్చు. డిఫెండర్ అయినా కానీ
అనిల్ కుమార్ 3 రైట్ పాయింట్ సాధించాడు. అందులో ఒక 2 టచ్ పాయింట్లు, ఒక బోనస్ పాయింట్ ఉంది. ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఏ టీము ఏ పొజిషన్లో ఉందో ఒకసారి చూద్దాం. మొదటి ప్లేస్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ 14 మ్యాచ్లకు గాను 58 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉండగా, పునేరి పల్టన్ 12 మ్యాచ్లకు గాను 52 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. డబాంగ్ ఢిల్లీ 13 మ్యాచ్లకు గాను 44 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉంటే, గుజరాత్ గెయిన్స్ 13 మ్యాచ్లకు గాను 44 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉంది. హర్యానా స్టీలర్స్ 13 మ్యాచ్లకు గాను 39 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. బెంగాల్ వారియర్స్ 13 మ్యాచ్లకు గాను 38 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్లో ఉంది. పాట్నా పైలట్స్ ఏకంగా నిన్న మ్యాచ్ గెలవడం బట్టి 8th ప్లేస్ నుంచి 7th ప్లేస్కు ఎగబాకింది. 14 మ్యాచ్లకు గాను 6 గెలిచి 7 ఓడిపోయి 1 టైతో 37 పాయింట్లతో 7th ప్లేస్లో ఉంది. బెంగళూరు బుల్స్ 14 మ్యాచ్లకు గాను 37 పాయింట్లతో 8th ప్లేస్లో ఉంది. యూ ముంబా 12 మ్యాచ్లకు గాను 36 పాయింట్లతో 9th ప్లేస్లో ఉంది. తమిళ్ తలయాస్ 13 మ్యాచ్లకు గాను 25 పాయింట్లతో 10th ప్లేస్లో ఉంది. యూపీఏదా 14 మ్యాచ్లకు గాను జస్ట్ 3 గెలిచి 10 ఓడిపోయి 1 టైతో 23 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంది. చిట్ట చివరిగా తెలుగు టైటన్స్ 13 మ్యాచ్లకు గాను 1 గెలిచి 12 ఓడిపోయి 10 పాయింట్లతో లాస్ట్ ప్లేస్లో ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.